నమస్తే అండి. ఈరోజు గుమ్మడికాయ కూర వండుకుందాం. పచ్చి గుమ్మడికాయతో కూర వండుకుందాం. మనం గుమ్మడికాయ ఈ కూర ఇగురులాగా ఉంటుంది. పచ్చి గుమ్మడికాయ, పండు గుమ్మడికాయతో అయితే పులుసు బాగుంటుంది. మాకైతే ఈ పచ్చి గుమ్మడికాయే. నాకు చిన్నప్పటి నుంచి మేము వండుకున్న కూర చూపిస్తాను. ఈ కూర మా పెద్దమ్మ దగ్గర నేర్చుకున్నాను. నేను మీకు వంట చేస్తా ఈ గుమ్మడికాయ గురించి చెప్తాను. వీటికి కావాల్సినవి గుమ్మడికాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఉప్పు, పసుపు, కారం, నూనె, బెల్లం, తిరగమాత, ఆవాలు, జీలకర్ర. ఇది మసాలా. కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, 3 లవంగాలు, 2 యాలకులు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి. ఇంతేనండి. ఇవన్నీ రోట్లో దంచుకుంటేనే బాగుంటాయి. ఫస్ట్ మనం నూనె వేసేసుకుందాం. కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. నేను స్టవ్ వెలిగించేసుకున్నాను. మూడు గెరిట్లు వేసానండి నూనె. ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర చిటపట అంటున్నాయండి. ఇప్పుడు మనం ఉల్లిపాయ వేసేసుకుందాం. ఉల్లిపాయ వేసుకుని ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ వేగటానికి కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం ఎప్పుడైనా ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. నేను ఇది వేగుతూ ఉండగా మీకు చూపిస్తాను. ఇదిగోండి, పొడిగా ఉన్నప్పుడు వీటిని మనం రోట్లో, తడి లేని రోట్లో వేసి నూరేద్దాం. పౌడర్ చేసేసుకుందాం ఈజీగా. మిక్సీలో అయినా వేసుకోవచ్చు. నేను మరలా మిక్సీ ఎందుకు లేని నేను రోట్లో దంచేసుకుంటున్నా. మెత్తగా పొడి చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇట్లా దంచేసుకోండి. మీకు ఇది వద్దు మనకి యాలకులది అంటే తీసేసుకోవచ్చు. నేను తీసేస్తున్నా. ఇట్లా కచ్చా పచ్చాగా దంచుకోండి. ఇది వేసుకున్నా నష్టం లేదు. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి దంచేసుకుందాం. కంపల్సరీ గుమ్మడికాయ కూర కొంచెం వాతం అంటారు. నేను మీకు గుమ్మడికాయ కూర వండేటప్పుడు ఒక స్టోరీ చెప్పాలి. నేను 7th మంత్ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు గుమ్మడికాయ కూర తినాలనిపించింది. అంటే మాకు అమ్మాళ్ళు, పెద్దమ్మ వండి పెట్టారు. సాయంత్రానికి విపరీతమైన నొప్పులు వచ్చేసి మా ఊరి నుంచి విజయవాడ వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు కారు మాట్లాడి తీసుకెళ్ళారండి. ప్రెగ్నెంట్ లేడీస్ కొంచెం మరి వీటి గురించి పెద్దవాళ్ళు ఎవరైనా గుమ్మడికాయ గురించి తెలిస్తే కామెంట్ రాయండి. నాకు ఇలా జరిగిందని మీకు చెప్పాలనిపించింది. అప్పటి నుంచి గర్భిణీలో ఉన్న స్త్రీలకి నేను ఈ విషయం చెప్తాను. భలే పెయిన్స్ వచ్చేసినాయి అసలు గుమ్మడికాయ కూర. నాకు అన్ని విచిత్రంగా అందరూ అన్నారు, గుమ్మడికాయ కూర పెడతాం ఏంటి అని. నాకు ఎందుకు జరిగిందో తెలీదు. మీకు ఎవరికన్నా తెలిస్తే గుమ్మడికాయ గురించి కామెంట్ రాయండి. మన కుటుంబ సభ్యులు తెలుసుకుంటారు. ఈ కంపల్సరీ అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేయాలి. అప్పటికప్పుడు దంచుకుంటే బాగుంటుందని నేను ఎక్కువ ఇలా దంచుకుంటా చిన్న రోట్లో. కచ్చబచ్చగే, మరీ మెత్తగా అక్కర్లా. ఈలోపు ఉల్లిపాయ ఎగుతుంది, మరలా కొంచెం దంచుతాను. ఈలోపు గుమ్మడికాయ కోసేసుకోవాలి మనం. ఇదిగోండి, సిమ్లోనే పెట్టుకున్నా చూడండి. ఇదిగోండి, ఏగుతూ ఉంది, ఇంకా ఆగల. ఈ గుమ్మడికాయని మంచిగా కడిగేసి పెట్టుకున్నా. కోసుకుందామండి. కొంచెం గట్టిగా ఉంటుందండి, జాగ్రత్తగా కోసుకోండి. మనకి ఇలా స్మూత్గా ఉన్న కత్తిరి కంటే నాకు ఇట్లా ఇది ఈజీగా అనిపించింది.
ఇదిగోండి, ఇది ఇంకో రోజు వండుకోవచ్చు. ఇది తీసేద్దాం. నేను వీటన్నిటిని ఏం చేస్తున్నానంటే గింజల్ని మిక్సీ కొట్టేసి ఆ నీళ్ళు 2 రోజులు ఉంచేసి మొక్కలకు పోస్తున్నా. బొప్పాయి గింజలు కానీ ఏయైనా ఇట్లా మనం ఇట్లా టాపలు తీసి నేను మీకు చూపిస్తాను. మనకి కూరగాయల షాపుల్లో ఇలా చిన్న ముక్కలు కావాలన్నా ఇస్తారు, పావు కిలో కావాలన్నా. బాగుందండి, గట్టిగా మంచిగా ఉంది. ఇలా ఇవన్నీ తీసేయాలి. ముక్క మనకి గట్టిగా ఉన్నంత వరకే తీసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మెత్తగా ఉన్నది తీసేసుకోండి. గట్టిగా ఉన్నదాకా ఇలా మెత్తగా ఉన్నది తీసేసాం. మొత్తం చిన్న చిన్న ముక్కలు కోసుకుందాం. ముక్కలు కొంచెం ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు కోసుకోండి. నేను కొంచెం మీడియం కోసుకుంటా. ఇలా ఉంది కదా మనకి, ఇంత ముక్కలు కోసుకుంటాను నేను. ఉట్టి కూర కూడా తినేయచ్చు. కొంచెం పెద్ద ముక్కలే కోస్తాను నేను. మీకు చూపిస్తానికి నేను అవన్నీ కోసేస్తానే. ఇదిగోండి, ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు మనం పచ్చ దంచింది వేసేసుకుందాం. వీటిలో వేసేస్తున్నా. చూసారుగా, వేసేసి ఇలా తిప్పుకుంటామే. కొంచెం వెడల్పు ఉన్న దాంట్లో తీసుకోండి. ముక్కలు కోసేటప్పుడు చాకు కొంచెం జాగ్రత్తగా చూసుకుని కోసుకోండి. పసుపు వేస్తున్నా, ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి ఇది గట్టిగా ఉంటుంది కదా, చేతులు తెగుతాయి. వేసేసి ఎమ్మటే వేసేయచ్చు. గిన్నె ఇలా వెడల్పుగా ఉంటే సరిపోతాయని ఇంకో మొక్క ఉంది, ఇది కూడా కోస్తాను. ఇట్లా ఉంటుంది కదా, అక్కడ కోసుకున్నామంటే ముక్క కరెక్ట్గా వస్తుంది మనకి. నేను కోసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అని చెప్తున్నా, అందుకే. ఈ చివరిని ఏం చేయాలంటే సన్నగా ఉన్న దగ్గర సన్న ముక్క తీసేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఈ మధ్యలో తీసుకున్నాం అనుకోండి, ముక్కలు మంచిగా వస్తాయి. మీరు నాకంటే బాగా కోస్తారండి, నేను చెప్పక్కర్లా. అంతే. ఇదిగోండి, ఇంత ఉంచేసా. నేను అంత సిమ్లోనే ఇవన్నీ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇట్లా సిమ్లో చేస్తా. కొంచెం సేపు మగ్గనిద్దాం. మూత పెట్టేస్తున్నా. హైలో కూడా పెట్టుకోవచ్చు, నేను హైలో పెడుతున్నా. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ ఉంటామేనండి. ఇలా మనం మూత తీస్తున్నా చూడండి. ఇలా నేను పొయ్యిని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటా. ఇట్లా కొంచెం వేగినాక అప్పుడు మనం ఉప్పు కారం వేసుకుంటే బాగుంటుంది. మనకి ఒకవేళ గిన్నె చిన్నగా ఉంది అనుకోండి, ఇట్లా పుచ్చుకొని ఇట్లా ఎగరేసుకోండి, అంతే. ఎప్పుడు వెడల్పు గిన్నెలో వండుకోవాలి ఈ గుమ్మడికాయ. ఇదైతే పులుసు కాదు. మీ అందరూ నా వంటలు చూసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మట్టుకి మీ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను.
చాలామంది పద్మాంటి నువ్వు చేసుకునే వంటలు పెట్టు బాగున్నాయి అంటున్నారు. ఎమ్మటే నేను చేయంగానే వంటలు చేసేసి నాకు కామెంట్స్లో మన వాట్సాప్లో పెట్టేస్తున్నారు. నిన్న ఒకరు రాశారు, మా పాప కాలేజీ నుంచి వస్తామే గేటు కాడికి రాగానే అబ్బా ఏంటమ్మా మంచి వాసన వస్తుంది, ఏం కూర వండుతున్నావు అని అడిగిందంట. మొన్న మనం వండిన శనగపప్పు చుక్క కూర వండుతున్నానని రాశారు కామెంట్లోనే రాశారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ కామెంట్స్ చదువుతుంటే. తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్స్ కూడా చదవండి, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. నిన్న నాకు తెలియని సంగతులు చెప్పినందుకు ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు నేర్పుతున్నారు, నేను తప్పకుండా నేర్చుకుంటాను. ఓకేనా అండి? నాకు వంటలు అంటే చాలా ఇష్టం, నాకు టేస్ట్ చూస్తాం కూడా ఇష్టం. నన్ను యశ్వంత్, శ్రీమంత్, అంకులు, మా తమ్ముడు అందరూ నన్ను హోటల్కి తీసుకెళ్ళి నాకు ఆ హోటల్ బాగుంది అన్నాను అనుకోండి, నాకు టేస్ట్ చూపిస్తారు. అసలు గుమ్మడికాయ కూర చాలా ఫేమస్, పెళ్ళిళ్ళు అన్నిటిలోనూ గుమ్మడికాయల కూర పెడతారు. అసలు వండుతుంటేనే ఏం వాసన వస్తుందండి, భలే వాసన వస్తుంది. ఇంకా ఉప్పేస్తున్నానండి, ఉప్పేస్తే ఇంకా మగ్గుతుంది. ఇదిగోండి మీ రుచికి సరిపడా వేసుకోండి. నేను సాల్ట్ వేస్తున్నాను, మనం ఉల్లిపాయలో కూడా వేసాము, చూసుకుని వేసుకోండి ఉప్పు మట్టికి. ఇంకా సరిపోతుందండి. ఈ కూర నేను ఎప్పటి నుంచో మీకు చూపించాలనుకున్నా. గుమ్మడికాయ గురించి మంచిగా మీకు తెలిసినవన్నీ రాయండి ప్రతి ఒక్కరూ, అందరం కామెంట్స్ చదివి ఇంకా తెలుసుకుందాం. ఇంకా 2 నిమిషాలు మూత పెట్టేస్తా. ఇదిగోండి ఈ టైంలో ముక్క ఉడుకుతుంది, మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం తక్కువే వేస్తున్నాను నేను, చూసుకుని వేసుకుందాం. ఈ కూర మా ఇంట్లో అందరికి ఇష్టం అండి. నేనైతే ఉట్టి కూరే తినేస్తాను, నాకు అసలు చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా ఉంది కదండి, గ్రీన్, ఎల్లో, రెడ్ వచ్చేసింది. ఇంకా కారం వేసాం కదండి, ఒకసారి తిప్పుకుందాం. ఇట్లా కూర ఎంతమంది వండుతారో నాకు కామెంట్ రాయండి, పచ్చి గుమ్మడికాయలు తెలుసుకుందాం. ఇదిగోండి ఇంకా ముక్క ఉడికిపోయి ఉంటుంది, మనం ఈ టైంలో బెల్లం వేసుకుందాం. బెల్లం వేసుకుంటేనే గుమ్మడికాయకి రుచి. మీరు వేసుకోము అంటే మట్టుకి మీ ఇష్టం, మేమైతే బెల్లం కంపల్సరీ వేసుకుంటాం. టేస్ట్కి సరిపడా అది కరిగిపోతుందండి. ఇదిగోండి ఉంచేసాను. ఇంకా వచ్చేసింది. ఇదిగోండి ఈ మసాలా కూడా అంతే చాలు, ఇది ఉంచేస్తున్నా, మరలా వండుకునేటప్పుడు వాడుకోవచ్చు. అంతే లైట్గా, చాలా బాగుంటుంది. నిన్న ఒక కామెంట్ రాశారు, ప్రెగ్నెంట్ లేడీ అంట, పద్మాంటి నువ్వు చేస్తా అంటే నాకు నోరు ఊరిపోతుంది ఆంటీ అని. ఇంకా 2 నిమిషాలు ఉంచేస్తే బెల్లం కరిగిపోతుంది. గుమ్మడికాయ మేము కూర అంటాం. నాకైతే అసలు ఎట్లా ఇష్టం అంటే, నాకు ఇష్టమైన కూరలన్నీ మీకు చూపిస్తున్నాను. మీ అందరూ నేర్చుకుని వంట చేసి భలే ఉంది ఆంటీ అంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏమండి మధ్యలో వంటలు చూపిస్తాను, మళ్ళీ మొక్కలు ఉన్నాయి కదా, మన మొక్కలు కూడా చూసుకుందాం.
ఒకసారి మూత తీసి చూద్దాం. ఇదిగోండి బెల్లము అన్నీ వేసేసాను కదా, చూసారుగా ఎట్లా పక్కకు వస్తుందో. నూనె కూడా ఎక్కువ అవ్వలేదు, చూసారుగా. టేస్ట్ చూద్దాం. ముక్క అయితే ఉడికిపోయింది. నేను ఉడికే టేస్ట్ ముక్కతోనే టేస్ట్ చూస్తాను. ఏమండి వేడిగా ఉంది, కొంచెం సేపు ఆరినాక నేను మీకు టేస్ట్ చూసి చెప్తా. అప్పుడు దాకా మనం కూర సిమ్లోనే ఉంచేసుకుందాం. చూపిస్తాను ఉడికిందా లేదా అనేది. ఇదిగోండి ఇట్లా అంటే ఇక ఉడికిపోయింది, చూసారుగా పొగలు వస్తున్నాయి. ఇంకొంచెం ఆరాలండి. ఇంకా ఉడికిపోయింది. స్టవ్ మన రుచి చూసుకుని ఆపేస్తామే. ప్రతిదీ బాగుందని చెప్తున్నాను అనుకోమాకండి, చాలా బాగుంది. ఇది అసలు ఇట్లా తినేస్తామే, పిల్లలు కూడా స్నాక్స్గా తినేస్తారు. కరెక్ట్గా సరిపోయిందండి. సూపర్ అంటే సూపర్గా ఉందండి, చాలా బాగుంది నిజంగా. అదేంటో మీకు వంటలు చూపిస్తా అంటే ఇంకా బాగా రుచిగా వస్తున్నాయండి. నిజంగా చాలా చాలా బాగుంది కూర మట్టికి. కూర వండుకుని వాళ్ళ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళి భోజనం చేస్తాం. ఈ కూర పట్టుకెళ్ళి అత్తమ్మకి నిన్న వండిన ఆ టమాటా పచ్చడి ఇది తీసుకుని వెళ్తాం. చాలా బాగుందండి కూర మట్టికి. ఇక ఆపేస్తున్నానండి. ఇది మేమైతే గుమ్మడికాయ కూర అంటాము, గుమ్మడికాయ ఫ్రై అనాలి. చూసారుగా ఎంత బాగుందో. నా కోరిక అయితే తీరిందండి. ఈ కూర మీకు చూపించాలి, మన మిద్ది మీద గుమ్మడికాయని పండించి వండాలనుకున్నాను. కానీ గోపాల్ గారు, థ్యాంక్స్ గోపాల్ గారికి చెబుతున్నా గుమ్మడికాయ ఇచ్చినందుకు. పచ్చి గుమ్మడికాయ కోసుకున్నా అక్కడ నేను. మనకి షాపుల్లో అమ్ముతారు, కానీ ఏంటంటే ఏమి వేయకుండా పండినవి అనుకోండి, మన పల్లెటూరులో లాగా టేస్ట్ బాగుంటుందని అట్లా తీసుకున్నా నేను. ఓకే అండి, స్టవ్ ఆపేసి మూత పెట్టేసుకుంటున్నా. వెళ్ళేటప్పుడు తీస్తాను. నేను ఇట్లాగే ఉంచుకుంటా కూరని, నేను వేరే గిన్నెలోకి మార్చను. చక్కగా మగ్గుతుంది ఆ మంటకి అంతా. నాకు నవ్వమాకండి, ఈ ఆంటీకి ఈ వంటలు పిచ్చేంటి, మొక్కలు పిచ్చేంటి, జాకెట్లు కుట్టుకునేది ఏంటని. అదేంటి అదొక సరదా. ఆ సరదాని నాకు ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, మీతో పంచుకుంటాం ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా మంచి మంచి వంటలు నేర్చుకుని చక్కగా మన ఫ్యామిలీ, మన కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించాలని నేను కోరుకుంటా ఎప్పుడు. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.